మన హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ ఫెస్టివల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఈవెంట్ జరిగింది. అదే మిస్ వరల్డ్ టాలెంట్. మిస్ వరల్డ్ టాలెంట్ ఛాలెంజ్కి దాదాపు 100 మంది పార్టిసిపేట్ చేశారు. అందరూ తన యూనిక్ టాలెంట్ని ప్యాషన్ అండ్ డెడికేషన్తో స్టేజ్ మీద ప్రజెంట్ చేశారు. పవర్ఫుల్ సింగింగ్ నుంచి క్లాసికల్ డ్యాన్స్ వరకు పియానో, డీజే, మార్షల్ ఆర్ట్స్ వంటి డిఫరెంట్ టాలెంట్స్ని టాలెంట్ ఆడిషన్స్లో ప్రదర్శించారు. కానీ 24 కంటెస్టెంట్స్ని మాత్రమే ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ చేశారు. ఈ ఫైనల్ టాలెంట్ షో అనేది మే 22 రోజున జరిగింది. టాప్ 24 కంటెస్టెంట్స్లో మన ఇండియా రీప్రజెంటేటివ్ నందిని గుప్తా కూడా ఉన్నారు. తను స్టేజ్ మీద గర్బా స్టైల్లో బ్యూటిఫుల్ ట్రెడిషనల్ డ్యాన్స్ చూపించి అందరినీ ఇంప్రెస్ చేసింది. ఇలా ప్రతి ఒక్కరూ స్టేజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. మరి మిస్ వరల్డ్ టాలెంట్ కాంపిటీషన్లో విన్నర్ ఎవరో తెలుసా? ఇండోనేషియాకి చెందిన మోనికా గారు తన అద్భుతమైన పియానో ప్రదర్శనతో టాలెంట్ కాంపిటీషన్లో విజయం సాధించింది. ఈ విజయంతో మోనికా సెకండ్ కంటెస్టెంట్గా క్వార్టర్ ఫైనల్స్కి ఎంటర్ అయ్యారు. ఇంకా కెమెరూన్కి చెందిన అమ్మాయి ఈసీ తన మెలోడిక్ వాయిస్తో సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టాలెంట్ కాంపిటీషన్లో సెకండ్ ప్లేస్ గెలుచుకుంది. అలాగే ఇటాలీకి చెందిన అమ్మాయి చియారా తన అమేజింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో థర్డ్ ప్లేస్ గెలుచుకుంది. ఈ విధంగా ముగ్గురు టాలెంట్ కాంపిటీషన్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకా మన మోనికా గారు ఒక ఎమోషనల్ కనెక్షన్తో పియానో పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి తను టాప్ 10 క్వార్టర్ ఫైనల్స్లో స్థానం గెలుచుకుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ ఉంటే ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.